అండి, నేను మీ రాజీ. ఈరోజు మనం 7th క్లాస్లో ఇంకో వీడియో చూద్దాము. ఓకేనా. ఫస్ట్ అసలు మనం ఏమేమి చెప్పుకున్నామో చూద్దాము. సెమిస్టర్ వన్లో మనము న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్ అయిపోయింది, న్యూట్రిషన్ ఇన్ యానిమల్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇవన్నీ ఫిజిక్స్ లెసన్స్ అన్నమాట, నేను చెప్పలేదు. తర్వాత రెస్పిరేషన్ ఇన్ ఆర్గానిజమ్స్ అయిపోయింది. తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఇన్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్, ఇది కూడా కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్గా సెమిస్టర్ 1 అయిపోయింది. నెక్స్ట్ సెమిస్టర్ 2లో మనం చెప్పుకోవాల్సినవి ఏమున్నాయంటే చూడండి, మొక్కల్లో ప్రత్యుత్పత్తి, ఇది నేను ఇప్పుడు చెప్తాను, రిప్రొడక్షను. తర్వాత అడవులు మన జీవనాధారం, ఇది కూడా చెప్పేసుకుందాము. నెక్స్ట్ ఇంకొక వీడియో ఏంటంటే మురుగునీటి కథ, దీంతో మనకి 7th క్లాస్ కూడా కంప్లీట్గా అయిపోద్ది అనమాట. ఇక్కడితో కంప్లీట్ అయిపోతే మనకి నెక్స్ట్ జస్ట్ 8th క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ వరకు చెప్పుకున్నాం చూడండి, దారువు అండ్ పోషక కణజాలం, జైలం ఫ్లోయం దాకా చెప్పుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే శాఖీయ ప్రత్యుత్పత్తి. శాఖీయ ప్రత్యుత్పత్తి అంటే ఏంటి? జీవులు, ఇప్పుడు మొక్కలలో కొమ్మలు నాటుతాం కదా, కొన్ని కొమ్మలు తీసి వేరే చోట నాటుతాం. అలాగే మట్టిలోకి ఇలాగ తొక్కి పట్టి మట్టి వేస్తే అప్పుడు మనకి వేర్లు వస్తాయి. ఆ మొక్కను తీసి వేరే చోట వేస్తాం, దాన్ని మనం శాఖీయ ప్రత్యుత్పత్తి అంటాం. అలాగే జీవుల్లో కూడా కొన్ని రకాలుగా శాఖీయ ప్రత్యుత్పత్తి అనేది జరుగుద్ది, చెప్పుకుందాం ఎలాగనేది. ఓకేనా. మొక్కల్లోని అలాగే జంతువులోని కూడా శాఖీయ ప్రత్యుత్పత్తి ఏ రకంగా జరుగుతుంది అనేది మనం తెలుసుకుందాం. ఓకేనా. అయితే శాఖీయ ప్రత్యుత్పత్తి అంటే ఇక్కడ చూడండి, అల్లంలో చూడండి మొక్కలు ఎలా వస్తున్నాయి, దీన్ని వేరే చోట వేస్తే అది కొత్త జీవిగా ఏర్పడుద్ది. అలాగే బంగాళదుంపలో చూడండి, ఇలా కన్నులు అంటాం వీటిని, ఇవి మొక్కల్లా వస్తాయి. ఇవి కట్ చేసి మనం వేస్తే వేరే మొక్క వస్తుంది అనమాట, దాని నుంచి మనకి భూమిలో బంగాళదుంపలు వస్తాయి. అలాగా అంటే శాఖీయ ప్రత్యుత్పత్తి అంటే సెక్సువల్గా కాకుండా ఎసెక్సువల్గా, అలైంగికంగా ఈ మొక్కలు అనేవి ఏర్పడతాయి. ఓకేనా. నెక్స్ట్ అంటే తక్కువ కాలంలో ఎక్కువ మొక్కలు ఏర్పడతాయి. దీనివల్ల ఉపయోగం ఏంటంటే శాఖీయ ప్రత్యుత్పత్తి వల్ల తక్కువ కాలంలో ఎక్కువ మొక్కలు ఏర్పడతాయి. తర్వాత విత్తనాల వల్ల ఉత్పత్తి అయ్యే మొక్కల కంటే కూడా త్వరగా ఇవి పుష్పాలను ఫలాలను ఇస్తాయన్నమాట మనకి, అది మెయిన్ యూజ్. తర్వాత అచ్చంగా మనకి మదర్ ప్లాంట్ని పోలి ఉంటాయి, మాతృ మొక్కల్ని పోలి ఉంటాయి, ఇది ఇంపార్టెన్స్. తర్వాత ఈస్ట్లో మనకి కోరకీభవనం అనేది జరుగుతుంది. ఈస్ట్ అంటే మనకి చూడండి ఒకసారి, ఇదిగో ఈస్ట్లో మనకి బడ్డింగ్ అనేది జరుగుతుంది. అంటే ఒక బడ్ లాగా ఏర్పడుతుంది, అది అలా పెరిగి సెపరేట్ అయిపోయి కొత్త జీవి కింద జీవిస్తుంది అనమాట. దీన్ని మనం కోరకీభవనం అంటాం. అంటే ఈస్ట్లో మనకి కోరకీభవనం అనేది జరుగుతుంది. తర్వాత స్పైరోగైరాలో ముక్కలవడం ద్వారా శాఖీయ ప్రత్యుత్పత్తి జరుగుతుంది. ముక్కలవడం అంటే ఇక్కడ చూడండి, స్పైరోగైరా ఇది ఒక జీవి, చూడండి 2 జీవులు ఏర్పడ్డాయి, అంటే మధ్యలోకి అలాగా ముక్కలైపోయి సెపరేట్ అయిపోయి 2 జీవులు ఏర్పడ్డాయి అన్నమాట. ఇలాగా స్పైరోగైరాలో మనకి ముక్కలవడం ద్వారా శాఖీయ ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఈస్ట్లో కోరకీభవనం, స్పైరోగైరాలో ముక్కలవడం ద్వారా శాఖీయ ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది. తర్వాత రొట్టె బూజు, ఫెర్ను, నాచు మొక్కల్లో సిద్ధ బీజాల ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది. సిద్ధ బీజాలంటే చూడండి, ఇదిగో రొట్టె చూడండి, కొన్ని రోజుల పాటు మనం అలాగే వదిలేస్తే నల్లగా బూజు ఏర్పడుతుంది, సన్నగా దారాల్లో వచ్చి పైన చుక్కల్లా ఉంటాయి కదా, అవే సిద్ధ బీజాలు. అంటే కొత్త జీవులు, ఒక జీవి వచ్చి కొత్త జీవులను ఏర్పరుస్తుంది అనమాట, సిద్ధ బీజాలు, ఫంగస్ అది. ఓకేనా. రొట్టెలో బూజులు అంటే ఫంగస్ సిద్ధ బీజాల ద్వారా శాఖీయ ప్రత్యుత్పత్తి, కొత్త జీవులు అనేది ఏర్పరచుకుంటుంది. తర్వాత ఫెర్న్ మొక్కలు, నాచు మొక్కల్లో కూడా నాచు చూడండి, నాచు మనకి నీరు తడి ఉన్న చోట మనకి గ్రీన్ కలర్లో నాచు ఏర్పడుతుంది, అది కూడా మొక్కలే అనమాట. నాచులో కూడా సిద్ధ బీజాల ద్వారా మనకి అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది ప్రత్యుత్పత్తి జరిగి కొత్త జీవులు అనేవి ఏర్పడతాయి. తర్వాత కొత్తగా ఏర్పడే మొక్కల మధ్య సూర్యరశ్మి, నీరు, ఖనిజ లవణాల కోసం జరిగే పోటీని విత్తన వ్యాప్తి ద్వారా నివారించవచ్చు. అంటే కొన్ని విత్తనాలు ఒక మొక్క దగ్గర అనేక విత్తనాలు పడినప్పుడు అవి కొన్ని గాలి ద్వారా వెళ్ళిపోతాయి, కొన్ని వర్షం వచ్చిందనుకోండి నీటి ద్వారా వేరే చోటుకి వెళ్ళిపోతాయి. అలాగే కొన్ని జీవులు వచ్చి అక్కడ నించున్నాయి అనుకోండి, దాని శరీరానికి అంటుకొని కొన్ని విత్తనాలు కూడా వెళ్ళిపోతాయి, దాన్ని విత్తన వ్యాప్తి అంటాం మనం. అయితే ఆ విత్తన వ్యాప్తి ఈ పోటీని తగ్గిస్తుంది. అంటే సూర్యరశ్మి, అక్కడ లభించే నీరు, ఖనిజ లవణాల కోసం అక్కడి నుంచి వేరే చోటుకి వెళ్ళిపోతే అక్కడ ఉండవు కదా, కాబట్టి ఈ పోటీని నివారించేది విత్తన వ్యాప్తి అనమాట. ఇది కూడా ఈజీగా అనిపించిన బిట్ అనేది మిస్ అవ్వకుండా ఉంటుంది మనం ఒకసారి తెలుసుకుంటే. ఓకేనా. నెక్స్ట్ రెక్కలు కలిగిన విత్తనాలు మనకి ఎందులో ఉంటాయండి అంటే మునగ, మేపుల్లో ఉంటాయి. మునగలో మనకి చూడండి గింజలు ఉంటాయి కదా, మునగలో ఉండే గింజల చుట్టూ చూడండి రెక్కలు ఉంటాయి, మనం తినేస్తాం వీటిని. గింజల చుట్టూ ఉండే రెక్కలు కలిగిన విత్తనాలు
మునగ మరియు మాపుల్ మొక్కలో ఉండే విత్తనాలకి మనకి రెక్కలు ఉంటాయన్నమాట. ఓకేనా. తర్వాత కేసాలు కలిగిన విత్తనాలు మనకి జిల్లేడులో ఉంటాయి. హెయిర్ లైక్ స్ట్రక్చర్ అనమాట. ఇలాగ మనకి జిల్లేడులో ఉంటాయి. తర్వాత కేసాలు కలిగిన ఫలాలు ప్రొద్దుతిరుగుడులో ఉంటాయి. కేసాలు కలిగిన ఫలాలు ఇదిగో ఇక్కడ చూడండి. కేసాలు కలిగిన ఫలాలు మనకి ఎక్కడ ఉంటాయంటే ప్రొద్దుతిరుగుడు సన్ఫ్లవర్ మొక్కలో ఉండే విత్తనాలకి కేసాలు ఉంటాయన్నమాట. అలాగే ఆకులో కూడా కేసయుత విత్తనాలు ఉంటాయి. తర్వాత ముళ్ళు లేదా కొక్కెములు కలిగిన విత్తనాలు మనకి జాంతీయం యురేనాలో ఉంటాయి. జాంతీయం అంటే చూడండి ఇక్కడ ఉంది టెక్స్ట్ బుక్లో. జాంతీయంలో కొక్కెలు ఉన్నాయి చూడండి. కొక్కెములు కలిగిన విత్తనాలు మనకి చూడండి కాకరకాయ టైప్లో ఉంది. కొక్కెములు కలిగిన విత్తనాలు మనకి జాంతీయం మరియు యురేనా మొక్కలో ఉండే విత్తనాలకి ఉంటాయన్నమాట. తర్వాత విత్తనాలు దూరంగా వెదజల్లబట్టం అనేది ఎందులో జరుగుద్దంటే ఆముదం మరియు నేలగోరింట. ఆముదం అంటే సైంటిఫిక్ నేమ్ రెసినస్. అలాగే నేలగోరింట అంటే మనకి చూడండి ఫ్లవర్స్ నీట్గా పింక్ కలర్లో ఉంటాయి, బ్లూ కలర్లో, వైట్ కలర్లో ఉండి దగ్గరగా కాండం స్టెమ్కి దగ్గరగా పోస్తాయి. దాని కాడలు సన్నగా ఉంటాయి కదా స్టెమ్కి అంటుకొని. దాని విత్తనాలు ఎలా ఉంటాయి, జస్ట్ ఇలా ఉండి ఇలా ఉంటాయి. ఇవి దీన్ని ఇలా పట్టుకుంటే చాలు, అది టప్మని పేలి దాని నుండి విత్తనాలు దూరంగా వెళ్ళిపోతాయి. అలా దూరంగా వెదజల్లబడ్డం అనేది ఎందులో జరుగుద్దండి అంటే ఆముదం మరియు నేలగోరింట. తర్వాత చనిపోయిన మొక్కలు జంతువులను విచ్ఛిన్నం చేసి హ్యూమస్గా మార్చే సూక్ష్మజీవులను ఏమంటామంటే మనం విచ్ఛిన్నకారులు అంటాం. విచ్ఛిన్నకారులు ఏం చేస్తాయంటే మొక్కలు జంతువులు చనిపోయినప్పుడు వాటిని కుళ్ళిపోయేటట్టుగా చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి నేలలో కలిపేస్తాయి. నేలలో కలపడం ద్వారా ఆ నేల ఎలా అవుతుందంటే సారవంతంగా అవుద్దన్నమాట. పైపర్ అంతా ఖనిజ లవణాలు పోషకాలు కలిగిన నేలగా మారుతుంది. దాన్నే మనం హ్యూమస్ అంటాం. ఇది అడవికి చాలా అవసరం అన్నమాట. అడవిలోని మొక్కలకు పోషకాలను అందించేవి విచ్ఛిన్నకారులు. కావున అడవిని మనం ఏమంటామంటే శక్తివంతమైన సజీవ అస్తిత్వం అంటాం. అంటే ఈ చనిపోయినా కూడా మనకి యూజ్ అవుతున్నాయి కాబట్టి అడవి ఎప్పటికీ నాశనం అవ్వదు. దాన్ని మనం శక్తివంతమైన సజీవ అస్తిత్వం అంటాం అన్నమాట. మూసి ఉన్న అటవీ శిఖరం మరియు వృక్ష సంపద యొక్క అనేక పొరలు వర్షపు చినుకుల వేగాన్ని తగ్గిస్తాయి. అంటే వేగంగా పడే వర్షాన్ని మూసి ఉన్న అటవీ శిఖరం అంటే ఎక్కువ చెట్ల వల్ల మూసి ఉన్నట్టు ఉంటుంది. అది తర్వాత వృక్ష సంపద అనేక చెట్లు దగ్గరగా ఉంటాయి కదా, ఆ సంపద వల్ల మనకి వేగంగా పడే వర్షం చిన్నగా మెల్లగా పడేలాగా స్లోగా పడేలాగా వేగాన్ని వర్షపు చినుకుల వేగాన్ని తగ్గిస్తాయి అన్నమాట. ఓకేనా. ఇక్కడితో మనకి ఈ లెసన్ కంప్లీట్ అయిపోయింది. రిప్రొడక్షన్ అలాగే అడవి గురించి కంప్లీట్ అయిపోయింది. ఇంకొకే ఒకటి ఏంటంటే మురుగునీటి కథ గురించి ఉంది. ఆ లెసన్ కంప్లీట్ అయిపోతే మనకి సెమిస్టర్ 2 కూడా కంప్లీట్ అయిపోయి 8th క్లాస్లోకి ఎంటర్ అయిపోతాం అన్నమాట. ఓకేనా. ప్లీజ్ వాచ్ అండ్ కంటిన్యూ అవ్వండి. వీడియోస్ కంటిన్యూగా చూస్తే మీరు కంపల్సరీ నాతో పాటు డిఎస్సికి పూర్తిగా చదవగలుగుతారు. ఓకేనా. థ్యాంక్ యూ.